పెద్ద పెద్ద కొండల మధ్య పచ్చని పొలాలతో సుందరీపురి అనే ప్రశాంతమైన ఊరు ఉంది. ఆ ఊరు ఎంతో అందంగా ఉంటుంది. ఊరు మధ్యలోంచి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఊరిలో కిరణ్ మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. పెద్దోడు కిరణ్ తెలివైనవాడు, ధైర్యవంతుడు. అర్జున్ కిరణ్ కంటే కొంచెం చిన్నవాడు, కానీ చాలా చురుకైనవాడు, ఎక్కువ అల్లరి చేసేవాడు. ఆ స్నేహితులు ఇద్దరు రోజు ఊరంతా తిరుగుతూ, చెట్టు కింద ఆడుతూ, ఒక పెద్దాయన చెప్పే కథలు వింటూ సమయం గడిపేవారు. ఒక సాయంత్రం నది దగ్గర రాయి మీద కూర్చుని దూరంగా కనిపించే కొండల వైపు చూస్తూ ఉన్నారు. కిరణ్, ఆ కొండలు దాటితే ఏమైనా ఉంటుందా అని అర్జున్ ఆసక్తిగా అడిగాడు. నాకు కూడా తెలియదు, బహుశా ఉండొచ్చేమో, కానీ మన ఊరి వాళ్ళు కొండలు దాటి వెళ్లడం ప్రమాదమని చెప్పేవారు అని కిరణ్ అన్నాడు. ప్రమాదమా? అయితే మన ఇద్దరం వెళ్ళి చూద్దామా అని నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. తర్వాత రోజు వాళ్ళు ఇద్దరూ ఊరిలో గుడి దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక రాళ్ల గుట్టలో పురాతన మూట ఒకటి దొరికింది. అది ఏంటా అని ఉత్సాహంతో తెరిచి చూస్తే అందులో ఒక మ్యాప్ కనిపించింది. చూడు కిరణ్, ఈ మ్యాప్లో మన ఊరు కూడా ఉంది, ఇంకా ఆ కొండలు అవతల ఏదో కనిపిస్తుంది అని అర్జున్ కిరణ్కి మ్యాప్ చూపించాడు. కిరణ్ ఆ మ్యాప్ని పట్టి చూశాడు. మ్యాప్లో కొండలు దాటాక ఒక అడవిలో ఎక్స్ గుర్తు వరకు దారి చూపిస్తుంది. పురాణ కథల ప్రకారం అదొక నిధి అయి ఉండొచ్చు. మన పూర్వీకుల ఆత్మలు దానికి కాపలాగా ఉంటారు అని కిరణ్ చెప్పాడు. ఇది నిజమే అంటావా అని అర్జున్ అడిగాడు. తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది, మనం అక్కడికి వెళ్ళి చూడాలి అంతే అని కిరణ్ ధైర్యంగా అన్నాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఆ నిధి ఉన్న చోటుకు వెళ్ళడానికి ఒక పథకం వేశారు. తర్వాత రోజు తెల్లవారుజామునే వాళ్ళ ప్రయాణం మొదలు అవుతుంది. సాహసయాత్ర చేయడానికి ఇద్దరు స్నేహితులు తయారయ్యారు.